హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ సారంగపాణి. సినిమా బాగుంది. కథ విషయానికి వస్తే సారంగపాణి జాతకాలు ఎక్కువగా నమ్మే వ్యక్తి. ఏ పని చేయాలన్నా ముందు జాతకం చూశాక కానీ మొదలు పెట్టడు. ఒక కారు షోరూంలో ఇతను సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే షోరూంలో మేనేజర్ అయినటువంటి మైథిలితో ప్రేమలో పడతాడు. చాలా కాలం ఇతని లవ్ ప్రపోజల్ ను ఆమె యాక్సెప్ట్ చేయదు. అయితే ఒకరోజు వెళ్లి అతనికి ప్రపోజ్ చేస్తుంది. వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఈ క్రమంలో జిగ్నేశ్వర్ అంటే అవసరాల శ్రీనివాసు సారంగపాణి లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అతను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సారంగపాణి లైఫ్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ సమస్యలు ఏంటి, వాటి వల్ల అతని లవ్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయ్యింది, ఈ క్రమంలో సారంగపాణి స్నేహితులు అంటే వెన్నెల కిషోర్, వైవా హర్ష ఎలా సాయపడ్డారు, చివరికి సారంగపాణి మైథిలి పెళ్లి చేసుకున్నారా లేదా, అసలు జిగ్నేశ్వర్ సారంగపాణి లైఫ్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, ఇంద్రగంటి మోహన్ కృష్ణ రైటింగ్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా కామెడీ విషయంలో అతనికి సెపరేట్ మార్క్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది. అయితే ఇంటర్వెల్కి వచ్చేసరికి కొంచెం ఊహించిన టర్న్ తీసుకుంటుంది. కొన్ని డైలాగ్స్ ఓవర్ ద టాప్ ఫీలింగ్ అనిపిస్తాయి. ఇక ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో అది కొత్త పాయింట్ ఏం కాదు. ఒక 10 ఏళ్ల క్రితం చాలా సినిమాల్లో వచ్చిన లైనే ఇది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ మధ్య వచ్చే వెన్నెల కిషోర్, హర్ష, ప్రియదర్శిల ట్రాక్ హిలియరస్ గా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి ఎక్కువగా అంత ముందు చేసిన పాత్రలే కాబట్టి అతనికి ఇది ఎంత పెద్ద టఫ్ గా ఏమి అనిపించే పాత్ర కాదు. మరోపక్క రూపా కూడా నిజంగానే టాలీవుడ్ సాయి పల్లవి అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో ఆమె గురించి ఎక్కువగా చెప్తుంటే ఓవర్ చేస్తున్నారేమో అనుకున్నా, కానీ ఆమె లుక్స్, డాన్స్ వంటివి చూస్తే నిజంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష, సీనియర్ నరేష్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. శివనారాయణ, తనిఖీల భరణి కూడా వాళ్ళ మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. బాగుంది. ఫైనల్లీ సారంగపాణి జాతకం రెగ్యులర్ కథతో ప్రెడిక్టబుల్ నేరేషన్ తో సాగినప్పటికీ నవ్వించడం వల్ల సక్సెస్ అయింది. కామెడీ కోసం ఒకసారి థియేటర్స్ లో చూడొచ్చు. బాగుంది.